హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను స్పెషల్ ఐటమ్ జవ్వారు దోశ. అంటే మీకు తెలిసింది జొన్నలతో దోశ పోసుకుంటున్నానండి. మీకు నిన్న షార్ట్లో చూపించాను కదండి, జొన్నలు ఎలా నానబెట్టుకోవాలి. ఇలా పిండి చేసి పెట్టుకున్నానండి. నేను నైట్ చేసేసి పెట్టుకునేసానండి. తెల్లవారికి బాగా పులిసిపోయిందండి పిండి. ఇప్పుడు మనం దీంట్లో సాల్ట్, సోడా పొడి కలిపేసుకోవాలండి. కలిపేసుకొని దోశ పోసుకోవాలండి. చూడండి, ఇలా పలచంగా మామూలు దోశలాగానే పోసుకోవాలండి. దీన్ని సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే మనకి బాగా కాలుతుందండి దోశ కూడాను. చాలా బాగా వస్తాయండి దోశలు. చాలా హెల్తీకి, చాలా మంచికి. మనకి పిల్లలు కూడాను, మనము జొన్న రొట్టె చేసుకోలేని వాళ్ళు ఇలా చేసుకోవాలి. నాకు కూడా జొన్న రొట్టెలు రావు, అబద్ధాలు. జొన్న రొట్టెలు అయితే రావు, కాబట్టి నేను ఇలా ట్రై చేసుకుంటున్నానండి. పిల్లలకి ఏదో ఒక రకంగా చేర్చాలి కదా మనం, జొన్నలు రాగులు అనేది. జొన్నలు చేస్తామనేసి చేస్తున్నానండి. ఈసారి జొన్న రొట్టెలు నేర్చుకోవడానికి ట్రై చేయాలండి. ట్రై చేయకపోతే మనకు పిల్లలకి పెట్టడానికి ఇబ్బంది అవుతుందని ఇలా జొన్న దోశలు కూడా పోసుకోవచ్చండి. జొన్న ఇడ్లీ కూడా నేను చేసి చూపిస్తానండి మీకు. ఈసారి ఇడ్లీ కూడా చాలా బాగా వస్తున్నాయండి. చూడండి, ఇలా దోశలు పోసేసుకొని బాగా మనం మామూలు దోశలాగే వచ్చేస్తుందండి. ఇది నేను షార్ట్లో మీకు చూపించాను కదండి, ఎలా చేయాలనో. పిండి తయారు చేసుకోవడం, ఎలా నానబెట్టుకోవాలనో అలాగే మీరు ట్రై చేయండి. కంపల్సరీ దోశ ఎక్సలెంట్గా వస్తుందండి. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారండి. దీనికి కాంబినేషన్ చట్నీ ఏదైనా చేసుకోవాలండి మనము. నేనైతే శనక్కాయ పప్పులు చట్నీ చేసుకున్నానండి. శనక్కాయ పప్పులు వేసి చట్నీ చేసుకున్నాను. మనం ఎర్రగడ్డ వేసి కారం చేసుకున్నా తినచ్చండి. దీనికైతేను చాలా బాగుంటుందండి. మనం జొన్నలు నానబెట్టేసుకొని డైరెక్ట్ మిక్సీ పట్టేసుకోవడం. మీకు షార్ట్లో పెట్టాను కదండి పిండి ఎలా తయారు చేసుకోవాలనో, అలాగే చేసుకోండి. యాజ్ ఇట్ ఈస్ బాగా వస్తుంది మనకి దోశ కూడాను. చూడండి, అదంతా కదే మనకు అతుక్కోకుండా దోశ కూడా కలర్ఫుల్గా వస్తుందండి. కలర్ కూడా చాలా బాగా వచ్చింది కదండి. ఆయిల్ మరింత ఏం అవసరం లేదండి, నార్మల్గానే వేస్తున్నాను నేను. చిన్న స్పూన్తోనే ఆయిల్ వేసాను, పెద్ద స్పూన్తో అయినా లేదు. ఒక దోశ అయిపోయింది. నెక్స్ట్ దోశ చేసుకుందామండి మనము. ఇంకో దోశ వేసి చూపిస్తాను మీకు. పిల్లలు కూడా కలర్ ఉంటే మనం తెలుసుకోలేరండి, ఇది మామూలు దోశ జొన్న దోశ అని కూడా కనుక్కోలేరు. అంత బాగుంటుందండి టేస్ట్ కూడాను. కలర్ కూడా అలాగే ఉంటుంది. చూడండి, ఇలా బాగా పలచంగా పోసుకోవాలండి దోశ. మనకి ఎందుకంటే కాలకపోతే ముద్దగా వస్తుంది. పైగా టేస్ట్ కూడా కాలిస్తేనే బాగా టేస్ట్ బాగుంటుందండి. ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎలా చేశారో ఈ జొన్న దోశ మీకు సక్సెస్ అయిందా లేదా నాకు కామెంట్ చేయాలండి. చూడండి, అంత ఇబ్బంది లేకుండా నీట్గా వచ్చేస్తుందండి దోశ కూడా మనకి. తిప్పాక మనం ఒక స్పూన్ లైట్గా ఆయిల్ వేసుకోవాలండి. చూడండి, కలర్ కూడా ఎక్సలెంట్గా వచ్చింది. చూస్తుంటేనే బాగా మామూలు దోశ లాగానే అనిపిస్తుంది. ఇంకా బాగా కాలాలండి అటు ఇటు. జొన్న దోశ రెడీ అయిపోయిందండి. అలాగే చట్నీ కాంబినేషన్తో చేసుకున్నాను నేను. ఇలా జొన్న దోశలు తినడం వల్ల మనకు వెయిట్ లాస్ కూడా అవుతుందండి. బాగా మంచిదండి ఆరోగ్యానికి. చూశారు కదండి, ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ KVL ప్రసన్న వ్లాగ్స్.